వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు. 3 భద్రాచలం అంటే ఆల్రెడీ జైన్ అయిపోయింది. 2 ఒకటి జనగామ, రెండోది సూర్యాపేట. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీతోనే గెలవాలి కదా మరి నేను. అంటే ఎక్కడ జరిగింది అన్నట్టు మరి ఈ 32 సీట్లలో మా బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది? ఆల్మోస్ట్ అంటే కొండా సురేఖ ఉన్నట్టున్నారు. ఇద్దరే. కొండా సురేఖ బీర్లాయిలే ఇద్దరే. వాళ్ళిద్దరే సపోర్ట్ చేశారు. వాళ్ళు చేస్తారు కదా బీసీ. బీర్లాయిలే చేశాడా? చేస్తాడు, ఎందుకు చేయడు? ఇటీవల ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టుంది ఆయనతో. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు డిస్ప్యూట్ ఉండొచ్చు, కానీ మేము బీసీలుగా మేమంతా ఒకటి. సమస్య వచ్చినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు ఇది సరిదిద్దుకోమని చెప్తాం, కానీ బీసీలుగా మేమంతా ఒకటే. ఓకే, అక్కడ మాకేం ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆల్మోస్ట్ చేయలేదు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే హానెస్ట్ గా పార్టీ నాయన రాజేందర్ రెడ్డి గారు నా కోసం 6 నిమిషాలు కష్టపడి ఇట్లా ఉన్నారండి. చాలా మంది పని చేసి చేయట్లేదని, కానీ పని చేయకపోగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరెవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీనియస్ కూడా మరి ఇంకేంది మరి మీడియా ఎక్కడ సపోర్ట్ చేసిందండి? నేను ఎలక్షన్ బిఫోర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు పేర్లు ఎందుకు చెప్తా ఉన్నారు ఇక్కడ? అది ఓపెన్ గా చెప్పిన నేను. మీరు గెలవాలని చూడడం, ఓడిపోవాలని చూడడం. విషయం ఏంటంటే నేనేమంటున్నాను, కాబట్టి జర్నలిస్ట్ గా మీరు గెలవాలనే కోరుకుంటా. ఇంకో జర్నలిస్ట్ కౌన్సిల్ లో ఉండాలి. జీ న్యూస్ ఏం చేసిందో నాకు తెలుసు. జీ న్యూస్ ఆ కథ వేరు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా క్లియర్ గా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు అనేది. ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా నేను ఓపెన్ గా చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు పని చేయలేదు, పైగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేశాను. అది ఓపెన్. నేను అధిష్టానానికి కూడా చెప్పిన అదే మాట. అంటే ఏమేం చేశారు, ఏం ఫోన్ కాల్స్ అనేది కూడా పంపించిన. అంటే విషయం ఏంటంటే, మరి వాళ్ళు యాక్షన్ తీసుకోమన్నారా హైకమాండ్? వాళ్ళు తీసుకోకపోతే రేపు మా బీసీలు తీసుకుంటారు కదా. ఓకే, మా బీసీలు తీసుకునే టైం వస్తుంది కదా, అప్పుడు తీసుకుంటారు కదా యాక్షన్. ఓకే, సో అంటే మొత్తానికి సరే. మరి ఇప్పుడు మీకోసం పనిచేసిన రెడ్డిస్ కూడా ఉన్నారు కదా, మీరు నాయన రాజేందర్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని. మీ కామెంట్స్ వల్ల వాళ్ళు హట్ గారా? అంటే నేనేమంటున్నా, నేను కేవలం అంటే నేనేమంటా అంటే నేను ఇక్కడ గమనించండి, నేను ఇతనికి మాత్రమే చెప్పినా మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే చెప్పినా, వాళ్ళకి చెప్పింది కాదు. అట్లా అనుకోవట్లేదు సోషల్ మీడియాలో ఇవాళ చూస్తుంటే కామెంట్స్. ఇక్కడ క్లారిఫై ఇవ్వగలరా? జీ న్యూస్ 100% ఎందుకు? మమ్మల్ని గౌరవించే రెడ్లను మేము గౌరవిస్తాం, గుండెల మీద పెట్టుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇవాళ పేద ఓసీలో ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా బరాబర్ ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని చెప్తున్నటువంటిది మేమే. ఓకే, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళని గౌరవిస్తాం. మా బీసీలను బీసీలుగా చూసి మా బీసీలకు కూడా మంచి జరగాలని కోరుకునే వాళ్ళని 100% గౌరవిస్తాం కదా. ఇతను పెట్టిన కామెంట్ కు ఇతనికి చెప్పిన మాట అది. సో అందరు రెడ్లను ఎందుకంటారండి మీరు గమనిస్తున్నారు? మీ కామెంట్ అందరు రెడ్లను ఉద్దేశించి అందరు రెడ్లను కాదు. ఓకే, అతను ఆ మాట అంటే ఎవరు తాగుతున్నాడు భయ అని చెప్పి మేము అనడం జరిగింది, అంతేగాని అందరు అనడానికి కాదు. ఓకే, సో